ఈ దేశంలో ఎటు వెళ్ళినా మీకు కనపడేది ఒక మతం, మా దేశంలో ఎటు చూసినా కనపడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ప్రపంచ పటంలో ఇంతవరకు మా దేశ రూపాన్నే చూసింటావు, మా దేశ రూపాన్ని చూసిండావు. ఒక్కసారి లేచి మేము శబ్దం చేస్తే ప్రపంచమే నిశ్శబ్దం. మామూలుగా మాటలు చెప్పి పంపిస్తాడు, కానీ వాళ్ళు వినకుంటే ఏం చేస్తారు? దైవము శిక్షిస్తారు, వారిని ఖండించేస్తారు అన్నమాట. అది సినిమా. దేవుడు లేడు అన్న వారికి దేవుడు ఉన్నాడు అని నిరూపించిన ఒక సినిమా అన్నమాట ఇది. హాయ్ మీడియా ఫ్రెండ్స్, ఇప్పుడే చూశాను అఖండ. నాకు ఇష్టమైన స్వీట్ కలకండ. ఇప్పుడే చూశాను అఖండ. ఈ సినిమా చూసినందుకు నా జన్మ ధన్యమైంది. అసలు ఏంటి బాలకృష్ణ గారు, మీ యాక్టింగ్ ఏంటి? మీ రూపంలో ఒక శివుడు తాండవం చేశారు. మీరే ఒక శివ రూపంలో ఉన్న మా దేవుడు మీరేనయ్యా. అసలు ఏంటి ఈ సినిమా చూసినందుకు అయితే ఒక్కొక్కరు చూడండి, ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూడండి. ఇందులో ఫైట్స్ కానీ, ఆ ఎలివేషన్స్, ఆ గ్రాఫిక్స్, అసలు ప్రతి ఒక్క సీన్ టు సీన్ చెప్పాలంటే అసలు ఎక్కడ కూడా బోర్ లేదు. ఫస్ట్ ఒక 20 minutes లాగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఇరగదీశారండి అసలు ఈ సినిమా. అసలు ఇలా డైలాగ్స్ మాత్రం అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. ఒక డైలాగ్ మీకోసం: ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన ఆ దైవం చూడు, విధిని ఎవర్రా ఆపేది అనే డైలాగ్స్ ఉన్నాయి. ఒక విలన్ ని నవ్వుతప్పుడు అతని హార్ట్ బీట్ చూసి నవ్వుతుంటాడు మన బాలయ్య గారు. అందులో చంపేసిన తర్వాత నరకయాతన ప్రాప్తిరస్తు అంటున్న ప్రతి ఒక్క సీన్ టు సీన్ అసలు వేరే ఉంటుంది. ఇందులో ఒకటి ఏంటంటే, అసలు ఒక భక్తుడు, మన బాలయ్య గారు శివభక్తుడు అయితే, బాలయ్య గారు వాళ్ళ అమ్మ చనిపోతే బాలయ్య వెళ్ళకపోతే మన శివుడు బాలయ్య రూపంలో వెళ్లి వాళ్ళ అమ్మకి శతకోరి పెడతాడని. అది మాత్రం అయితే చాలా అంటే చాలా మిరాకిల్ అసలు స్టోరీ. ఇందులో ఫైట్స్ మాత్రం అయితే ఒక మిరాకిల్. అసలు త్రిశూలం ఫైట్ మాత్రం అయితే ఒక బ్లడ్ పడుద్ది, ఒక్కొక్క నరుకుతుంటే అసలు ఆ ఫైట్స్ వేరు. కానీ ఇక్కడ ఇలా ఉన్న ఫైట్స్ అన్ని చాలా బాగున్నాయి. క్లైమాక్స్ లో మాత్రం ఒక రోబోట్ తోటి ఉన్న ఫైట్ మాత్రం ఒక మిరాకిల్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మాత్రం దేవుడు లేడు అనేవాడు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. చూసిన వాళ్ళు మాత్రం అయితే ఈ సినిమా అసలు దేవుని మాత్రం 100% నమ్ముతారు. ప్రతి ఒక్కరు మాత్రమే సినిమా చూడాలి. ఇది ప్రపంచ రికార్డులు కొడుతుంది. ఇలాంటి సినిమా మళ్ళీ రాలేదు. అఖండ 3 కూడా ఉంటుంది. మీరు అఖండ 3 కూడా చూడండి. బాలయ్య గారు, మీ యాక్టింగ్, మీ ఎనర్జీ, మీ యొక్క అసలు బోయపాటి సీన్ గారు, మీరు ఏంటండి, ఈ స్టోరీ ఏంటి, ఆ ఎలివేషన్స్ ఏంటి, ఆ గ్రాఫిక్స్ ఏంటి? మీరు ఈసారి చెప్తున్నా కదా, ఆల్రెడీ అవతారు మించి కాస్త కూడా వస్తుందండి. చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీస్ మాత్రం రండి, మీ కిడ్స్ కి మాత్రం ఈ సినిమా చూపించండి. దేవుడు అంటే ఏందో చూపిస్తారు. శివుడు మాత్రం తాండవం చేపించారు. ఒక కైలాసంలో ఉన్న తాండవం. ఆల్రెడీ మన కైలాసం ని కాల్చడం చూస్తుంటారు. ఆ టైంలో లాస్ట్ ఫైట్ మాత్రం అయితే ఒక మిరాకిల్ ఉంటుంది. త్రిశూలం పెట్టి ఇలా కాల్స్తుంటే మాత్రం ఒక్కొక్క సీన్ ఎగిరి పడుతుంటే ఆ మిరాకిల్ అసలు ఆ సీను. ఈ సినిమా కూడా నేను చెప్పదలుచుకోలేదు. ప్రతి ఒక్కరు వచ్చేసి థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ.